శిథిలావస్థకు చేరిన బస్టాండ్ బిల్డింగ్ స్థానంలో కొత్త భవనం నిర్మించాలి. బస్ స్టాండ్ వద్ద సిపిఎం ధర్నా, నాయకుల అరెస్ట్. బస్ స్టాండ్ అభివృద్ధికి సింగరేణి కేటాయించిన నిధులు ఏమయ్యాయి? సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు. శిథిలావస్థకు చేరిన పాత బస్టాండు స్థానంలో కొత్త బస్టాండ్ భవనాన్ని నిర్మించాలని సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదం ఉందని, దీనివలన బస్టాండ్లో పనిచేసే సిబ్బంది మరియు ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని, శిథిలావస్థకు చేరిన పాత భవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని ఈ రోజు సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. జిల్లా కేంద్రం ఏర్పాటైన దగ్గర నుంచి బస్టాండ్ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా దీని అభివృద్ధి కోసం కేటాయించలేదు. దీనివల్ల బస్టాండ్ అపరిశుభ్రంగా ఉంది. అట్లాగే వాళ్ళ సమస్యలకు నిలయంగా కొత్తగూడెం బస్టాండ్ ఉంది. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక ఇవాళ బస్టాండ్ వెలవెలబోతుంది. సింగరేణి సంస్థ మాత్రం ఈ బస్టాండ్ అభివృద్ధి కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేసి ప్రకటన చేశారు. మరి కేటాయించినటువంటి 14 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయట్లేదో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళ బస్టాండ్ ఆవరణలో సీసీ కెమెరాలు నామమాత్రంగా ఏర్పాటు చేశారు తప్ప ఆ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీనివల్ల ప్రయాణికులు వస్తువులు పోతే ఎవరు బాధ్యత అనే దానికోసం కూడా సమాధానం లేదు. అట్లాగే వాళ్ళ బస్టాండ్ ఆవరణం మొత్తం కూడా వర్షం వస్తే గుంతలమయంగా తయారైంది. కనీసం ఆ గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను పూడ్చడానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం గాని ప్రభుత్వాలు గాని పూనుకోవడం లేదు. అందుకని ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి బస్టాండ్. ఈ బస్టాండ్ ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ఆర్టీసీ యాజమాన్యం మీద ఉంది. అట్లాగే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నలుమూలలు ఉన్నటువంటి గ్రామాలకి కూడా బస్సు సౌకర్యం లేదు. అందుకని బస్సు సౌకర్యాలు కూడా కొత్త బస్సులు ఏర్పాటు చేయాలి. మారుమూల గ్రామాలకు కూడా బస్సు రూట్లని, బస్ సర్వీసుల్ని పెంచాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తుంది. బస్టాండ్ ఆధునికీకరణ కోసం సింగరేణి కేటాయించినటువంటి 14 కోట్ల రూపాయలను బస్టాండ్ అభివృద్ధి కోసం, బస్టాండ్ ఆధునికీకరణ కోసం, కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలకు అసౌకర్యంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, సింగరేణి సంస్థ కేటాయించినటువంటి డబ్బుల్ని బస్టాండ్ అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది.